టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ మరో విక్టరీ కొట్టింది. నెదర్లాండ్స్ తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 17 రన్స్ తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన నెదర్లాండ్స్ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్లలో బాస్డ్రీ లీడ్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా జజ్లయన్ కాచిట్ 26 పరుగులు, నోక్రోస్ 25 పరుగులు, ఓపెనర్ మైకెల్ లివిట్ 24 పరుగులు, కొలిన్ అకిర్మాలు 23 పరుగులు చేశారు. భారత బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా శివం దుబే 2 వికెట్లు తీశాడు. బూమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. 66 పరుగులు చేసిన శివం దుబేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి శివం దుబే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. భారత్కు భారీ స్కోర్ అందించారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లో 3 బంతులు ఎదుర్కొన్న రింకు సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో భారత గ్రూప్ టాపర్ సూపర్ 8లోకి ప్రవేశించింది. సూపర్ 8లో భాగంగా ఈ నెల 22న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అక్కడ